దేశంలోని బ్యాంకులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బ్యాంకులు ప్రజాధనంతో వ్యాపారం చేస్తుంటాయని, రుణాలు మంజూరు చేసే సమయంలో అధికార పరిధికి మించి జారీ చేయరాదని తెలిపింది. రుణాల తుది వినియోగం నిర్ధారించుకోకపోతే ఆర్థిక అవకతవకలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మంజూరు చేసిన లేదా పంపిణీ చేసిన రుణాలను తీసుకున్న అవసరం కోసం కాకుండా ఇతర వాటి కోసం వినియోగిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని సుప్రీంకోర్టు తెలిపింది. బ్యాంకు ఉద్యోగులు, డిపాజిటర్లు లేదా ఖాతాదారుల డబ్బును నిర్వహిస్తుంటారని, తమ ఉద్యోగ విధులను జాగ్రత్తగా వ్యవహరించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రతి సంస్థ తన ఉద్యోగి నుంచి మంచి ప్రవర్తన, క్రమశిక్షణ ఆశిస్తాయని తెలిపింది. ఖాతాదారులు, డిపాజిటర్ల డబ్బుతో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఉద్యోగుల నుంచి మరింత ఆశిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే రుణాల పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో 2011 సెప్టెంబర్ 30న ఒక బ్యాంకు ఉద్యోగిపై ఛార్జిషీటు దాఖలైంది. దీనిపై పంజాబ్, హర్యానా హైకోర్టు 2023 ఫిబ్రవరిలో తీర్పు వెలువరించగా దాన్ని సవాల్ చేస్తూ సదరు ఉద్యోగి సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు ఉద్యోగి రుణాల తుది వినియోగం నిర్ధారించడంలో పాక్షికంగా విఫలమయ్యారని గుర్తించింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ అతని పింఛన్ చెల్లింపును శాశ్వతంగా 3 దశల్లో తగ్గించాలని తీర్పు వెలువరించింది. కాగా సదరు ఉద్యోగి 2011 సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందారు. చివరి వేతనంపై పింఛన్ లెక్కించినా దాన్ని తీర్పునకు అనుగుణంగా లెక్కించడం కష్టమేమీ కాదని ధర్మాసనం తెలిపింది. దాన్ని అమలు చేయాలని తీర్పు వెల్లడిస్తూ ఉద్యోగి అప్పీల్ను తోసిపుచ్చింది.